T20 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ సూపర్ 8 కు దూసుకెళ్లింది. నేపాల్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కరేబియన్ టీం హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలింగ్ లో జేసన్ హోల్డర్ మ్యాజిక్ చేసి నేపాల్ ను తక్కువ స్కోర్ కి పరిమితం చేశాడు. బ్యాటింగ్ లో హోప్ హిట్ మేర్ దుమ్ము రేపడంతో విండీస్ సునాయాసంగా గెలిచింది. ఇంగ్లాండ్ జట్టుకు వణుకు పుట్టించిన నేపాల్ గత మ్యాచ్ లో తేలిపోయినట్టే విండీస్ పైన నిరాశపరిచింది. దూకుడుగా ఆడి మ్యాచ్ ను ఆసక్తికరంగా మారుస్తుందేమో అనుకుంటే పేలవ ప్రదర్శనతో ఉస్సూరుమనిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన నేపాల్ కేవలం 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కుషాల్, ఆసిఫ్, రోహిత్, ఆరిఫ్ షేక్ నిరాశపరిచారు. హోల్డర్ దెబ్బకు నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న దీపేంద్ర సింగ్ మాత్రమే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. చివర్లో సోంపాల్ 15 బంతుల్లోనే 26 పరుగులు చేయడంతో నేపాల్ స్కోర్ 130 దాటగలిగింది. చివర్లో సైతం విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అఖిల్ హుస్సేన్, మాథ్యూ హోడ్, సమర్ జోసెఫ్, చేజ్ ఒక్కో వికెట్ తీశారు. 134 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్, షైహూప్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 5.3 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. కింగ్ 22 రన్స్ కు అవుట్ అయినప్పటికీ షైహూప్, హిట్ మెయిన్ మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 91 పరుగులు జోడించారు. దీంతో విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హోప్ కేవలం 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్, హిట్ మెయిన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 నాటౌట్గా రాణించారు. ఈ విజయంతో 6 పాయింట్లు సాధించిన విండీస్ సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకుంది. అటు 3 పరాజయాలతో నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.